జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషన్ కీలక సంస్కరణ చేపట్టింది. దీంతో దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా త్వరగా ప్రక్రియ పూర్తయ్యేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. దరఖాస్తులో కీలకమైన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న 31,56,000 మంది తమ ఐడి సహాయంతో తాజా వివరాల్ని అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తాజా వివరాల ఆధారంగానే భవిష్యత్తు నియామక పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుందని వెల్లడించింది. ఈ నెల 25లోగా అభ్యర్థులందరూ అదనపు అర్హతలకు సంబంధించిన ధృవపత్రాల్ని ఓటీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఉపకులాల వారీగా గ్రూపులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థులు ఓటీఆర్లో సవరణ చేయాలంటూ ఇప్పటికే కమిషన్ సమాచారం ఇచ్చింది. వీరితో పాటు మిగతా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా వాటికి ఎలాంటి ఆధారాలు సమర్పించాలని లేదు. తాజాగా అన్ని ఆధారాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఏదైనా ఒక నియామక ప్రకటనకు వారు అర్హులవుతారా లేదా అనేది సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయించనున్నారు. దీని ద్వారా ఫలితాలు విడుదలయ్యాక ధృవపత్రాల పరిశీలన మరింత సులభతరమవుతుంది. ముందుగానే ఓటీఆర్లో వివరాలన్నీ నిక్షిప్తం కావడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీల ద్వారా ముందస్తు పరిశీలన చేపట్టి వేగంగా నియామక ప్రక్రియలు ముగించేందుకు వీలవుతుందని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా చేపట్టిన ఓటీఆర్ అప్డేట్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వ విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలు, రోస్టర్ ఆధారంగా కమిషన్ ఇప్పటికే పరిపాలనా ప్రక్రియ పూర్తి చేసిందని, 500కు పైగా ఇంజనీరింగ్ పోస్టులతో తొలి ప్రకటన రానున్నట్లు సమాచారం. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి బెదిరింపుల నేపథ్యంలో రక్షణ కల్పించే విషయంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలపై వేసిన పిటిషన్తో పరీక్షలు రద్దయిన నేపథ్యంలో బెదిరింపులు వస్తున్నాయని రక్షణ కల్పించాలంటూ బి నర్సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయడంతో అందులో అర్హత సాధించిన అభ్యర్థులు బెదిరింపులకు దిగుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్కు ప్రాణహాని ఉందని, దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తున్నాయన్నారు. రక్షణ కల్పించాలంటూ డీజీపీకి వినతిపత్రం సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.